గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే మరొక సమ్మర్ స్పెషల్. ఒకే బేస్ తోటి 2 రకాల ఐస్ క్రీమ్లు. 2 రకాలు ఏంటండి? 2, 3, 4, 5, 6, 7, 9, 10 రకాలు కూడా చేసుకోవచ్చు అదే బేస్ తోటి అనమాట. నేనైతే 2 రకాలు చేశాను. ఇదండి చూపిస్తున్నాను కదా. బటర్ స్కాచ్ ఒకటి చేశాను, తర్వాత మ్యాంగో ఒకటి. మ్యాంగో అంటే సీజనల్ కాబట్టి దాంతో ఎన్నెన్ని రకాలు ఏమేమి చేయాలని ఆలోచించి మరీ చేస్తూ ఉంటాం కదా. సో ఈ 2 రకాల ఐస్ క్రీమ్ మరి మొదలెడదామా ఎలా చేయాలనేది. ఫస్ట్ అయితే కడాయి తీసేసుకోవాలి, మరి తప్పదు కదా. మ్యాంగో ఐస్ క్రీమ్ అలాగే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ 2 చేయబోతున్నాను అనమాట. ఏంటి బటర్ స్కాచ్ అంటే ఎంతమందికి ఇష్టం ఉంటుంది? అంతమందికి ఇష్టమే అని నేను అనుకుంటున్నాను. అసలు అది ఇష్టం లేని వాళ్ళు ఉండరేమో అనేసి అనుకుంటున్నాను నేను. ఇదండి 2 కప్పులు పాలు తీసుకుంటున్నాను అనమాట. సిమ్లో మరిగిస్తున్నానండి. దీనికి నేను ఇది 2 కప్స్ కదా, 3 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకుంటున్నాను. రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకొని కొంచెం పాలు వేసి చక్కగా మిక్స్ చేసేయాలండి. చక్కగా మిక్స్ అయిపోయింది. ఫ్లోర్ మిక్స్ అది వేసేసి ఒక 2-3 మినిట్స్ ఇలా తిప్పుతూ ఉంటే కొంచెం థిక్గా అయిపోతుంది అనమాట. 2-3 మినిట్స్ ఏంది, ఆల్రెడీ అయిపోయింది. ఎందుకంటే పాలు వేడిగా ఉన్నాయి కదా, త్వరగానే అయిపోయింది. చూసారు కదండి, ఆరేలేకే ఇంకొంచెం చిక్కబడింది కదా చక్కగా. దీన్ని ఇప్పుడు నేను ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసి కదా. ఇప్పుడు దీనికి నేను 3 స్పూన్లు పాల మీద మేగడ యూజ్ చేస్తున్నానండి. ఇంట్లో పాల మీద మేగడ లేదు అనుకుంటే బయట షాపుల్లో ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది, అదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను దీన్ని 3 స్పూన్లు, ఇంట్లో నా దగ్గర పాల మేగడ ఉంది అదే వేస్తున్నాను అనమాట. ఐస్ క్రీమ్కి టేస్ట్ తెచ్చేదంతా ఈ క్రీమేనమాట. దీన్ని ఇప్పుడు మిక్సీలో వేసి ఒక 5 మినిట్స్ మిక్సీ వేయొచ్చండి. కాకపోతే నేను బీటర్తో చేస్తున్నాను, మిక్సీలో కూడా వేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు బీటర్ తోటి బీట్ చేస్తున్నాను. దీన్ని ఇప్పుడు నేను దీంట్లోకి షిఫ్ట్ చేసి కనీసం ఒక 4 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మ్యాంగో ఐస్ క్రీమ్ కోసం నేను ఒక మామిడి పండుని తీసుకున్నానండి, మీడియం సైజు. 1 కప్పు అంటే మనం 2 కప్పులు పాలు తీసుకున్నాం కదా, అంటే సగం సగం చేస్తున్నాను. సగమేమో మ్యాంగో ఐస్ క్రీమ్, సగమేమో బటర్ స్కాచ్. సో 1 కప్పు పాలు అన్నట్టు దీని లెక్క కదా. సో నేను మీడియం సైజ్ ఒక మామిడి పండు తీసుకున్నాను. దాన్ని నేను మిక్సీలో వేసి గుజ్జుగా తయారు చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఫస్టే.
ఇదండి, ఇది బేస్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, చక్కగా గడ్డగట్టిందనమాట. దీన్ని ఇప్పుడు మళ్ళీ మిక్సీ వేసుకోవాలండి. 2 భాగాలు చేస్తున్నాను. ఒకటేమో మ్యాంగోకిను, ఒకటేమో బటర్ స్కాచ్ కదా, ఒక సగము. ఫస్ట్ దీన్ని ఒక సగాన్ని మిక్సీలో వేసి మిక్సీ వేసిన తర్వాత ఇప్పుడు మనము మ్యాంగో గుజ్జు తయారు చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా కలిపి మిక్సీ వేసి అప్పుడు వేరే బౌల్లోకి తీసి పెట్టేస్తామన్నమాట. ఇది బీటర్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మిక్సీ యూస్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇది బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను కదా. ఇప్పుడు కావాలంటే మ్యాంగోని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఆ పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఐస్ క్రీమ్ తినేటప్పుడు మధ్య మధ్యలో అది కూడా తగులుతూ ఉంటే అదొక డిఫరెంట్ మజా అన్నమాట. బౌల్లోకి షిఫ్ట్ చేసేసాను. ఎయిర్ టైట్ లిడ్ పెట్టేస్తున్నానండి. లిడ్ టైట్గా లేకపోతే ఏమవుద్దంటే మన ఐస్ గడ్డలు లాంటివి తయారవుతాయి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు. సో లిడ్ అనేది టైట్గా ఉండాలి. ఇన్ కేస్ లిడ్ టైట్గా లేదు అనుకోండి, ఫాయిల్ పేపర్ పెట్టేసేసి దాని మీద లిడ్ పెట్టచ్చు. ఇది ఇంకొక సగం అనమాట. దీనికి మనం బటర్ స్కాచ్ అన్నాం కదా, దానికి పైన వేయడానికి అని చెప్పేసి క్యారమెల్ తయారు చేసుకుంటున్నాము. కాజు వేసి ఫస్ట్ చిన్న ప్యాన్ తీసుకున్నాను, దాంట్లో కొంచెం బటర్ వేసాను, తర్వాత 2 స్పూన్లు షుగర్ వేసానండి. ఆ షుగర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకుంటాము. జీడిపప్పులు వేసుకోవచ్చు. జీడిపప్పులు ఇష్టం లేని వాళ్ళు మన పల్లీలు కూడా చక్కగా ఫ్రై చేసి దాన్ని పైన పీల్ అంతా తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసేసి అవి కూడా వేసుకోవచ్చు అనమాట. ముక్కలుగా చేయకుండా మళ్ళీ ఇప్పుడు దంచుతాంలేండి. ఇదండి, కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు నేను కాజు వేసాను అనమాట. ఇది 2-3 మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత వెంటనే తీసేసి ఒక ప్లేట్కి నెయ్యి అన్న బటర్ అన్న రాసేసి దాంట్లోకి షిఫ్ట్ చేసేయాలన్నమాట. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. కొంచెం ఏమాత్రం ఏమార్పాటుగా ఉంటే అది బ్లాక్ అయిపోతుంది, అది చేదు వచ్చేస్తుంది అనమాట. సో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మాత్రం నేను ప్లేట్కి ఆల్రెడీ బటర్ రాసేస్తున్నానండి. దానికి షిఫ్ట్ చేసేస్తున్నాను. చల్లారిన తర్వాత దాన్ని మళ్ళీ తీస్తామన్నమాట. ఇదే బటర్ స్కాచ్కి టేస్ట్ అనమాట. సూపర్ ఉంటుంది. మధ్య మధ్యలో ఈ క్యారమెల్ తగులుతూ ఉంటే కట గాజు తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుంది. చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్ నుంచి చేసి మళ్ళీ దీన్ని పొడి చేస్తాం. దంచొచ్చు, లేదంటే మిక్సీలో ఒక తిప్పు తిప్పేయచ్చు అనమాట. నేనైతే మిక్సీలో ఒక తిప్పు తిప్పాను. నిజంగా దీనికోసమే ఇంకొక స్కూప్ వేసుకుందామా అని అనిపిస్తుంది అనమాట. బటర్ స్కాచ్ అంటే చాలామందికి దీనికోసమే ఇష్టపడతారు. ఇందాక ఆల్రెడీ మిక్సీ వేసి పెట్టేసుకున్నాను కదా, ఇంకొక సగము దాన్ని ఇందులో వేసేసేసి ఇప్పుడు మనం పొడి చేసుకున్న క్యారమెల్ అంతా ఇందులో వేసుకుంటామన్నమాట. లోపల మిక్స్ అయిపోతుంది. తర్వాత పైన కూడా కొంచెం వేస్తాము. తర్వాత మనం ఐస్ క్రీమ్ తయారైన తర్వాత కూడా పైన డెకరేషన్ కూడా వేసుకోవచ్చు. అది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మజా వస్తుందన్నమాట. బటర్ స్కాచ్ ఎసెన్స్ వేస్తున్నాను. ఎసెన్స్ ఎప్పుడు కూడా లాస్ట్లోనే వేయాలండి. మిక్సీ వేసేటప్పుడు, బీట్ చేసేటప్పుడు వేయకూడదు అనమాట. ఎందుకంటే దాని ఫ్లేవర్ పోతుంది. అందుకని లాస్ట్లో వేసి మిక్స్ చేయాలన్నమాట.
వేసేసాను కదా బటర్ స్కాచ్. ఇది వేయకున్నా పర్వాలేదండి, ఉంటే ఇంకొంచెం బాగుంటుంది అంతే, కంపల్సరీ అని ఏం లేదు. పైన ఇంకొంచెం వేస్తున్నాను దీన్ని. ఇప్పుడు మనం మళ్ళీ కమ్సే ఒక 6 నుంచి 7 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. అంటే నైట్ పెట్టేసామనుకోండి, మార్నింగ్కి చక్కగా రెడీ అయిపోయి ఉంటుంది. ఇద్దండి రెడీ అయిపోయిన మన మ్యాంగో ఐస్ క్రీమ్. ఫస్ట్ బయటికి తీసాను, చాలా బాగా వచ్చింది, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నేను కొంచెమే చేశానండి. దీన్ని ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసి చూపిస్తాను అనమాట. దీనికి డెకరేషన్ కోసం నేను పిస్తా కట్ చేసి పెట్టుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీ కూడా. నెక్స్ట్ ఇంకొక వీడియోలో వితౌట్ మిల్క్ తోటి మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. తర్వాత ఇంకోటి ఏంటంటే ఐస్ క్రీమ్ బేస్ పౌడర్స్ కూడా ఎలా తయారు చేయాలనేది నెక్స్ట్ ఇంకో వీడియో తీస్తానండి. చక్కగా వీడియోస్ చూస్తూ ఉండండి. చూసారా ఎంత బాగుందో, అసలుకి టేస్ట్ కూడా చాలా బాగుందండి. చాలా 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 నిజంగా చాలా బాగుంది. దీని మీద ఇప్పుడు నేను పిస్తా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, దాన్ని వేస్తున్నాను. మీరైతే ఏదైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది వేసుకోవచ్చు. సో ఒక టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది, మ్యాంగో. ఇంకా నెక్స్ట్ బటర్ స్కాచ్ ఉందన్నమాట, అది కూడా రెడీగానే ఉంది. చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా స్మూత్గా వచ్చింది, చాలా బాగుందన్నమాట. చేయడం చాలా 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 ఈజీ అంటారా? అవునంటారా కాదంటారా? వితౌట్ మిల్క్ది నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ కాదు, త్వరలో వితౌట్ మిల్క్ తోటి మ్యాంగో ఐస్ క్రీమ్ చేస్తాను. ఈ సీజన్లో ఎన్ని ఐస్ క్రీమ్లు చేసినా కానీ, రోజు చేసినా కానీ అయిపోతూనే ఉంటాయి. ఈ ఎండలు అలా ఉన్నాయి. ఇప్పుడు ఒక 2-3 రోజుల నుంచి కొంచెం చల్లగా ఉంది, కానీ అయినా సరే ఇది ఐస్ క్రీమ్కి ఎండలతో పని లేదు. ఏమంటారు, అవునా కాదా? ఇదండి మనది ఇంకో సెకండ్ వెరైటీ బటర్ స్కాచ్. ఇది చూస్తేనే ముద్దయంగానే ఎంత తినాలి అనిపించే అంత ఇదిగా ఉన్నిందనమాట లుక్ కూడా. దీన్ని ఇప్పుడు నేను ఒక ప్లేట్లో వేసేసి దాని మీద నేను మళ్ళీ క్యారమెల్ వేసిన తర్వాత నేను వచ్చి మన చాక్లెట్ సాస్ వేసానండి, ఇంకొంచెం మోర్ టేస్ట్ కోసం. చాలామంది చాక్లెట్ సాస్ వేస్తే ఇష్టపడతారు, నాకు చాలా ఇష్టం అనమాట. చక్కగా ఇంకొంచెం రుచిని పెంచడమే అంతే అనమాట. తినేదేదో కొంచెం రుచిగా తిందాంలే అనేసి చాక్లెట్ సాస్ యూస్ చేశాను. లేకపోయినా ఏం పర్వాలేదండి, అదేం పెద్ద ఇది కాదు, అంతే. ఈ మనము టేస్ట్ పెంచడం కోసం ఎక్కువ ఏం వేస్తామో ఎక్స్ట్రా తప్పిస్తే అదేమి కంపల్సరీ అయితే ఏం కాదు, ఉంది కాబట్టి వేసాను అంతే. లేదంటే లేకుండా కూడా చేసేసుకోవచ్చు. సో 2 రకాల ఐస్ క్రీమ్ చూసేసారు కదా. ఒకటి మ్యాంగో ఐస్ క్రీమ్, ఒకటి బటర్ స్కాచ్. ఒకే బేస్ చేసాము, 2 రకాల ఐస్ క్రీమ్ చేసాము. ఇలా ఎన్ని ఐస్ క్రీమ్లైనా చేసుకోవచ్చు, బేస్ అదే చేసుకోను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఈ ఎండాకాలం పిల్లల సెలవుల్లో ఉన్నప్పుడు చక్కగా ఇలాంటివి చేసి పెడుతూ ఉంటే వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ. ఏమంటారు, వాళ్ళతో పాటు మనం కూడా ఒక స్పూన్ నోట్లో వేయకుండా ఉంటామా? అంతే కదా. ఇదిగోండి చూపిస్తా నేను కూడా తినేస్తున్నాను. సూపర్గా వచ్చిందనమాట. నిజంగా చేయడం చాలా ఈజీని కదండి. కొంచెం ఒకసారి అలవాటైపోతే చేయడం అసలు మనకేం కష్టం అనిపించదు. తెలియకపోతేనే అమ్మో అని అనుకుంటాం, కానీ వన్స్ మనం తెలిసి చేసేస్తే అసలు ఏ వంటైనా అంతేనండి, ఏదైనా అంతే. ఉన్నా మరి మీ లక్ష్మీరావు.